పులి అవసరం లేదు నీకు, పులి బొమ్మ చాలు నీకు, పులే చచ్చిపోతావు నువ్వు పుట్టుకున్నా. ఇంకా హైలైట్ తెలుసా, చాలా మంది ఇంకొక పాయింట్, యూట్యూబ్ నుంచి ఎవరైతే ఆంట్రప్రినర్స్ ఉన్నారో, యువత ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో, యువత ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నారో, యువత ఎవరైతే ఖతర్నాక్ సక్సెస్ కావాలనుకుంటున్నారో, యువత ఎవరైతే నేను పవర్ఫుల్ గా తయారవ్వాలనుకుంటున్నానో, నెక్స్ట్ పాయింట్ వినండి. అక్కడ మందర వచ్చి కైకేయి చెవుల వేస్తది. రాముడు ఆ రాజు అయితే భలే ఆనందపడుతున్నావు కైకేయి, నువ్వు మాత, రాముడు రాజు అయితే నువ్వెట్లా ఆనందపడతావు, నీ కొడుకు రాజుగాడు భరతుడు అని చెప్తాది. మీకు తెలుసా అసలు మందర రావడానికి కారణం ఎవరికన్నా? సరస్వతీదేవి వచ్చి మందర మైండ్ చెడగొడుతుంది. ఎందుకు చెడగొడుతుంది? రాముని పుట్టుకనే రావణ సంహారము. అయోధ్యలుంటే సీతమ్మ వారి అపహరణ జరగదు, అప్పుడు రావణ సంహారం జరగదు. కాబట్టి మందర క్యారెక్టర్ లేకపోతే రావణ సంహారం జరగదు. అందరూ మందరం తిట్టుకుంటారు, కైకేయిని విపరీతంగా తూలనాడతారు అందరూ. రాముడు ఒక్కరోజు ఒక్క పల్లెత్తు మాట అనడు, ముందనలే లాస్ట్ కనలే, మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు కూడా అనలే. భరతునికి ఏం చెప్తాడు? భరతుడు అక్కడ వచ్చి కలిస్తే కూడా చెప్తాడు, అమ్మను మంచిగా చూసుకో, అమ్మని బాధ పెట్టొద్దు, మంచిది కాదు, కరెక్ట్ వ్యవస్థ కాదు అది. ఇక్కడ ఏం తెలుసా, అట్లాంటి మందరలు నీ లైఫ్ లో కూడా వస్తారు, అట్లాంటి కైకేయులు నీ లైఫ్ లో కూడా వస్తారు. ఏదైనా కొత్తది స్టార్ట్ చేయగానే లైఫ్ లో తెలుసా, ఇప్పుడు ఏదైనా బిజినెస్ లెక్క ఎంటర్ కాగానే అయినవా పోతుంది, ఉండదు. నువ్వు అడుగు ఎందుకు ఉండదు, తెలియదు నాకు, అందరిది పోయింది ఇది పోతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా రాగానే ఫస్ట్ నువ్వేమర్థం చేసుకోవాలి తెలుసా, నా లైఫ్ లో కూడా మందర వచ్చింది, మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. మందర రెండు, ఇంకా కొందరు అంటారు ఓడోడు టచ్ అయ్యి, నువ్వు పాసే కావు, పక్కా ఫెయిల్ అవుతావు, నీ ముఖానికి బిజినెసే కాదు, నీకు హీరో అయ్యే ఛాన్స్ లేదు, నువ్వు డైరెక్టర్ గానే కావు అన్నప్పుడు మళ్ళీ అనుకోవాలి లైఫ్ లో కైకేయి కూడా ఎంటర్ అయ్యింది. ఎందుకు తెలుసా, వాళ్ళుంటేనే రాముడు సక్సెస్ అయిండు. అయోధ్యలు ఉన్నంత కాలం రాముడిని ఏమన్నారు తెలుసా, యువరాజు రాముడు అన్నారు. అదే అడవులల్లో పోయి సీతాపహరణ జరిగి వాలి సుగ్రీవులను కలిసి లంకకు పోయి రావణుని చంపి రిటర్న్ వచ్చిన తర్వాత మర్యాద పురుషోత్తముడు భగవంతుడు రాముడు అవుతాడు. ఆ యాత్ర రాముణ్ణి భగవంతుని చేసి, కష్టాలు రాకముందే పారిపోతారేందయ్యా, కష్టం రాగానే వణికి పారిపోతూనే ఉంటావు. ఇంట్లోనే కంఫర్ట్ జోన్ లో బెడ్ మీద కూర్చొని ఏసీ వేసుకొని టీవీ ముందర రీల్స్ చూసుకుంటా బతికినోనికి ఏం కష్టం అర్థమైంది. సినిమాలు, సీరియల్లు, క్రికెట్. సినిమా నువ్వు చూస్తే చిరంజీవి హీరో అయిండు, ఆయన ఇంట్లో 9 మంది హీరోలు. ఎవరి వల్ల? నువ్వు సినిమా చూస్తే. నువ్వు సీరియల్ చూస్తే సీరియల్ హీరోయిన్లు బెంజ్ల కూర్చుర్రు, నువ్వే ఆడ కూర్చును వరండాల కూర్చొని ఊపుకుంటున్నావు ఎండాకాలం. ఒక పర్సన్ సక్సెస్ అయిండు, ఒక పర్సన్ రిచ్ అయిండు. ఆ పర్సన్ రిచ్ కావడానికి కారణం ఏంది తెలుసా, మిడిల్ క్లాస్ అని ₹1 ఆయన దగ్గరకు పోయినప్పుడే వాడు రిచ్ అవుతాడు. మన జేబుల నుంచి ₹1 వాళ్ళ దగ్గరకు పోతుంది. నువ్వు సీరియల్ చూసినావు, ₹1 సీరియల్ హీరోయిన్ కు. జబర్దస్త్ చూసినావు, చూడొద్దనిలే, మంచియే, కానీ కంటిన్యూస్ గా ఏది పిచ్చి ఏది మంచిదిగా సార్ చెప్పిండు అలవాట్లు. కొందరు 6ంటికి సీరియల్ స్టార్ట్ అయితే ఇంట్లో 10:30 దాకా సీరియల్.